హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో జీడిపప్పు ములక్కాయ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను అండి. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగాక జీలకర్ర వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకుంటూ దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు వేసి బాగా వేయించుకుంటూ కలుపుకోవాలండి. దీనిలోకి మనం ముందుగా కోసి పెట్టుకున్న ములక్కాయలు వేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. మనం ఈ కర్రీకి మిశ్రమాన్ని ప్రిపేర్ చేస్తున్నామండి. వేరుశనగుళ్ళు జీడిపప్పు పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకున్నామండి. ఈ కర్రీలోకి ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలండి. దీనిలోకి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసి బాగా కలుపుకొని వాటర్ పోసుకొని కొద్దిసేపు మగ్గించుకున్నాక ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని వేసేసి కొద్దిగా మగ్గించుకుంటూ ముక్క ఉడికే వరకు నీరు మగ్గే వరకు ఉంటే వేడి ములక్కాయ జీడిపప్పు